మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టి, ఓవరాల్‌గా కేంద్రం టార్గెట్ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో ముడిపెడితే ఈజీగా పాస్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు భావించి ఆ బిల్లులు తీసుకొనొచ్చారు. బట్ వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. సరే, ఈ బిల్లులను ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీతో పాటు విపక్ష వైసీపీ కూడా పూర్తిగా మద్దతిచ్చిన అండ్ ఈ బిల్లులు వ్యతిరేకించిన వాళ్ళను బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నా, బయట ఎలా ఉన్నా కూడా లోపల మాత్రం జగన్ గారికి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పొలిటికల్ వ్యూ పాయింట్లు చెబుతూ ఉన్నాం. వాళ్ళకైతే మంచి జరిగింది. డెఫినెట్లీ లోపలైతే వాళ్ళు సంతోషపడాల్సిన వార్తే. కారణం ఏంటి అంటే, సరే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అన్నది దానికి ఆమోదం మీరందరూ తెలపండి అని చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ లీడ్ తీసుకొని జగన్ గారితో పాటు అందరికీ లేఖలు రాశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమీ లేదు. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా ప్రజాప్రతినిధులందరూ ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఫోటోలు, వాళ్ళ గ్యాలరీలో కూర్చోవడం, వివిధ పార్టీల నాయకులను కలవడం, ఇవన్నీ మనం చూసాం. ఒకవేళ ఆ బిల్లు కనుక పాస్ అయి ఉండింటే, నోట్ చేసుకోండి, మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయింది. అది ఇప్పుడు అమల్లోనే ఉంది. జనగణన నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాత అది అమలు అవ్వాలి. అది చట్టం ఉంది ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పెంపు కోసం అని చెప్పి దానికి ముడిపెడుతూ ఈ బిల్లు తీసుకొని వచ్చారు. ఇదంతా వాళ్ళు కుట్రపూరిత ఎగ్జిక్యూషన్. ఒకవేళ మహిళా బిల్లు కనుక ఇప్పుడు కనుక పాస్ అయి ఉండింటే, డీలిమిటేషన్ బిల్లు కనుక పాస్ అయిపోయి ఉండింటే, కని విని ఎరుగని రీతిలో అంటే బీజేపీకి మించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ప్రచారం పెద్ద ఎత్తున చేసుకునేవాళ్ళు. ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసేవాళ్ళు. ఇక్కడైతే ఆగేవాళ్ళ డీలిమిటేషన్ నియోజకవర్గాలు కనుక పెంపు జరిగి ఉండింటే, అప్పుడు మహిళా రిజర్వేషన్ అనేది ఒకటి, ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒకటి, ఆ నియోజకవర్గాల పెంపు కట్ చేయడం రకరకాలు ఉండేటివి. సో ఇవన్నీ 1 ఇయర్లో అయిపోయేటివి. అదే జరిగి ఉండింటే ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి, కేంద్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉండే కూటమిలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి నియోజకవర్గం మార్పు చంద్రబాబు గారి కనుసన్నలోనే జరిగేది. అండ్ చంద్రబాబు గారి కనుసన్నలోనే జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అసలు మామూలుగా కాదు, 4 చెరువులు నీళ్ళు ఆపేవాళ్ళు. ఇప్పటికే మనం చూసాం ప్రచారం. పులివెందుల ఎస్సీ రిజర్వ్డ్ అన్నారు, జమ్మలమడుగు పోతారన్నారు, అమరావతికి ఒక ఎంపీ నియోజకవర్గం అన్నారు, అమరావతికి అప్పుడే ఎంపీలుగా పోటీ పడుతున్నారన్నారు. రకరకాలు ఎన్నెన్నో చెప్పారు. సో ఇప్పుడు వైసీపీకి కీలకమైనవన్నీ ఎస్సీ రిజర్వ్డ్ లేకపోతే మహిళా రిజర్వేషన్లోకి పంపించేసేవాళ్ళు. లేకుంటే వాళ్ళకు బలంగా ఉన్న చోట కొన్ని మండలాలు ఇంకో చోట, ఇంకొన్ని మండలాలు ఇంకో చోట, మొత్తం చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలోనే జరిగేది. అదే జరిగి ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా చాలా డ్యామేజ్ జరిగేది. అండ్ ఆ నియోజకవర్గాలు మార్పు చేర్పులు జరిగిన తర్వాత వైసీపీలో అవకాశం ఉంటుందో లేదో, ఉన్నా గెలుస్తామో లేదో అని ఏదైనా కనుక మార్పు చేర్పులు జరిగితే అటువంటి అవకాశం ఉన్నోళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీలోకి చేరికలుగానే వాళ్ళు చంద్రబాబు గారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏంటండి, 14-19 మధ్యలోనే 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఏకంగా మంత్రి పదవులే ఇచ్చారు వైసీపీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఊరుకుంటారా? ఎన్నో వలసలను ప్రోత్సహించడమే కాకుండా, ఆ పార్టీ నుంచి తీసుకోవడమే కాకుండా, మహిళా రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, మండలాలు అటు ఇటు చేసి, సో ఈ బాధ అంతా జగన్ గారికి తప్పిపోయింది. నెక్స్ట్ ఎన్నికలను మామూలుగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా చూడాలి తర్వాత కాలంలో.